నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ గాని గల్ఫ్ దేశాలు కానీ విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కష్టాలకు సంబంధించి వాళ్ళ యొక్క కష్టాలను చెప్పుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనం చూసుకుంటే వారికి గుడ్ న్యూస్ చెప్పిందనమాట. వివరాల్లోకి వెళితే ఉపాధి కోసం కొందరు పుట్టిన ఊరును వదిలి విదేశాలకు వెళుతూ ఉన్నారు. అక్కడైతే మంచి ఉద్యోగాలు దొరుకుతాయి, మంచి జీతం వస్తుంది, తమ కష్టాలు తీరిపోతాయని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడికి వెళ్ళినాక అసలు విషయం తెలుస్తుంది. వారు పడే ఇబ్బందులు అవస్థలు అన్ని ఇన్ని కావు. ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారు ఎందరో ఉన్నారు. అక్కడ ఉండలేరు, ఇండియాకు తిరిగి రాలేరు. వారు పడే బాధ అంతా ఇంత కాదు. తమను ఆదుకోవాలని అధికారులను వేడుకునేవారు ఎందరో. ఈ క్రమంలో విదేశాల్లో ఇబ్బందుల్లో ఉండే తెలుగు వారికి అండగా నిలిచారు మంత్రి నారా లోకేష్ గారు. అలాంటి వ్యక్తుల కోసం హెల్ప్ లైన్ నెంబర్ను ఏర్పాటు చేశారు. థాయిలాండ్ లో కొందరు ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువకులు మోసపోయారని తనకు తెలిసిందని మంత్రి నారా లోకేష్ గారు చెప్పారు. ఐటీ డిజిటల్ ఉద్యోగాల పేరుతో అక్కడికి వెళ్లిన యువకుల ఏజెంట్ల చేతిలో మోసపోయారని తెలిసిందన్నారు. అలా మోసపోయిన వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇక ఏజెంట్ల మోసాలు అరికట్టేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశామన్నారు. ఆ హెల్ప్ లైన్ నెంబర్లు మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉన్నాయి చూడండి. ఆ హెల్ప్ లైన్ మనం చూసుకుంటే వాట్సాప్ నెంబర్ అన్నమాట. విదేశాలలో ఇబ్బందుల్లో ఉన్నవారు ఈ నెంబర్లకు సంప్రదించాలని చెప్పేసి మంత్రి నారా లోకేష్ గారు తెలియజేశారు. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే చాలా మంది కంపెనీలలో కానీ ఇళ్లలో పనిచేసేవారు కానీ వివిధ రంగాలలో పనిచేసేవారు సరైన సమయానికి జీతాలు లేక తిండి లేకపోతే యజమానులు తిట్టడం కానీ కొట్టడం కానీ రకరకాలుగా అయితే ఇబ్బందులు గురి చేస్తూ ఉంటారు. అటువంటి వారు ఇటువంటి హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేసి తమకు సమాచారం అందిస్తే మేము మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పేసి మంత్రి నారా లోకేష్ గారు తెలియజేస్తూ ఉన్నట్లు స్థానిక మీడియాలో కథనం వచ్చింది. ఏది ఏమైనా సరే కానీ ఈ యొక్క హెల్ప్ లైన్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో అవి సేవ్ చేసి పెట్టుకోండి. ఏదైనా మీకు కష్టకాలంలో ఈ నెంబర్లు ఉపయోగపడవచ్చు. ఒకవేళ ఈ నెంబర్లు పనిచేస్తూ ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు ఈ నెంబర్లకు ఫోన్ చేసి చెక్ చేసిన తర్వాత కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.